ఈరోజు ఎపిసోడ్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాలంటే తనుజకును కళ్యాణ్కి ఎక్కనో వాళ్ళకైతే లక్ అయితే కలిసి రాలనిపించింది. సో 2 టాస్క్లు కండక్ట్ చేసిండే ఈరోజు. సో ఆ 2 టాస్క్లలో కూడా వాళ్ళకు అదృష్టం అనేది దగ్గరికి వచ్చేసి మరి వాళ్ళను లేదు ఇది మీకు కాదు వేరేటోళ్ళకి ఇది ప్రతిఫలం దక్కాలి అన్నట్టు అనిపించింది నాకు మెయిన్గా టాస్క్ చూసిన తర్వాతకి. వీళ్ళు ఆట ఆడిన విధానం గట్టినే ఉంది, బాగా ఎఫర్ట్ పెట్టిళ్ళు. కాకపోతే అంటారు కదా, ఇప్పుడు ఎవరికైనా కూడా మనం తినే అన్నం మెతుకుపైన రాసి ఉంటుందంట, అది ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. సేమ్ అట్లే అనిపించింది వీళ్ళది ఈరోజు ఆట వచ్చినప్పుడు. వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా అక్కడ ఎవరు గెలవాలి, అక్కడ ఎవరికి ఆ పాయింట్ రావాలి. సో ఇదే మెయిన్గా ఉందన్నమాట. సో అది నాకు అనిపించిండే ఎస్పెషల్లీ వీళ్ళ గురించి. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంట్లో మెజారిటీ పర్సన్స్ చాలామంది కూడా దివ్యను చూస్తే ఎందుకో కుళ్ళుకుంటున్నారు అని అయితే నాకు అనిపించిండే. సో ప్రతి టాపిక్లో కూడా దివ్య. సో దివ్య చాలా కామన్ అయిపోతుంది అందరికీ. సో ఎవరికైనా ఇక్కడ సంజన గారికి దివ్యనే పాయింట్, తనుజకి దివ్యనే పాయింట్, శ్రీజకి దివ్యనే పాయింట్. సో మెజారిటీ పీపుల్స్ ఎవరైతే హైలైట్ అవుతారో హౌస్లో వీళ్ళందరికీ దివ్య టార్గెట్, ఎందుకంటే భరణి గారి విషయంలో. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలా నీకు కూడా అనిపించుండే. సో ఇప్పుడు శ్రీజ తను ఇప్పుడు ఎగ్జాంపుల్గా బిగ్ బాస్ చెప్తారు అనమాట. సో ఒక సిచ్యువేషన్ దగ్గర ఎట్లుంటుందంటే, సో వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు, సో వాళ్ళకు ఎవరికైతే అవకాశం ఇస్తారో వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటారు. సో ఈ టైంలో వీళ్ళపైన మేము ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెట్టుకుండే, బట్ మేము అనుకునే ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు రీచ్ అవ్వలేదు. సేమ్ టైం తను ఆడితే బాగుండు అని చెప్పేసి చెప్పినప్పుడు వాటిని నీలో ఉన్న మిస్టేక్స్ని నువ్వు తీసుకొని వాటిని యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా మన మీద ఉంటుంది. అంతేగాని ఆ చెప్పిన వాళ్ళపైన మనం సీరియస్ అయ్యి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ పోతా అంటే ఎట్లుంటుందంటే అది ఎక్కడ కూడా తెగదు ఆ టాపిక్, అట్లే నడుస్తుంటుంది. ఆపోజిట్ పర్సన్ ఎంత కూల్గా మాట్లాడుతున్నా కూడా అట్లీస్ట్ నీకు చెప్పింది నీకోసమే కదా, ఇది ఇంట్లో ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి ఆటను ఆడుతావు అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పాయింట్లను నువ్వు తీసుకోవాల్సింది పాజిటివ్గా. లేదు నేను బాగానే ఆడినా ఆయనకన్నా బాగానే ఆడిని చెప్పేసి ఇలాంటి రాద్దంతా మనం చేయడము అసలు నాట్ ఎట్ ఆల్ ఫేర్ అయితే నాకు అనిపిస్తుంది మెయిన్గా. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చూడండి, వీడియో చూసినాక మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో మీకైతే నచ్చుతా నేను డెఫినెట్ అనుకుంటున్నా. సో లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో చాలామందికి రికమెండ్ అయిపోద్ది. సో నాకు కూడా కొద్దిగా వ్యూస్ వస్తే, సేమ్ టైం నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు దానిపైన కామెంట్ చేసినప్పుడు సో దానికి కూడా కొంచెం జస్టిఫికేషన్ ఇచ్చినట్టయితే అనిపిస్తాను అని అనుకుంటున్నా. సో అలానే ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక మెయిన్గా మాట్లాడుకుంటే, సో ఫస్ట్ దివ్య మనకంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే దివ్య శ్రీజ గురించి ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంది. సో యాక్చువల్గా నేను ఆ టాస్క్లో మొత్తం ఆడిన తర్వాతకి కొందరు ఫౌల్ గేమ్ ఆడాలి కదా. సో ఆ ఫౌల్ గేమ్ ఆడిన తర్వాతకి ఎక్కువ బాగా హైలైట్ అయింది శ్రీజ అనమాట. ఇక్కడ సంచాలక్ష్మి మొత్తానికి మీరు చేయబట్టే పోయింది అని చెప్పేసి అన్నది. కాకపోతే ఇక్కడ సంచాలక్ష్మి ఎంత మిస్టేక్ ఉందో, సో వీళ్ళ ఒక కంటెండర్స్గా ఆ టాస్క్లో వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉంది కాబట్టి వాళ్ళ మిస్టేక్ చాలా ఉంది. అలాంటి ఆ ఫౌల్డ్ స్ట్రాటజీస్ అప్లై చేయడం అనేది వరస్ట్. బిగ్ బాస్ చెప్పిన గేమ్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ప్రతిదీ సంచాలక్స్కి అన్ని లేని ఏది కరెక్ట్ వీళ్ళకి ఏ డౌట్ వస్తే ఆ డౌట్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక క్వశ్చన్ చేయడము, వాళ్ళు ఇటు నుంచి వీళ్ళు అడగడం అటు నుంచి వాళ్ళు అడగడంతో వాళ్ళు దేనికి ఆన్సర్ అవుతున్నారో వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండొచ్చు. అంతేగాని మీరు ఇప్పుడు గేమ్ ఓడిపోయిన తర్వాతకి మీరు చేయబట్టే గేమ్ ఓడిపోయినాము, లేకుంటే మేము బాగానే ఆడేవాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళ మీద నెప్పనట్టే విధానం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ దివ్య కూడా అదే టాపిక్ గురించి మాట్లాడుతుంది. సో ఎందుకు అంత అవసరం లేదు, అంతా అక్కడ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు శ్రీజ. సో ఆమె ఎట్లా అనుకుంటుంది అంటే, ఒక్కోసారి తన గురించి తను ఏదైనా టాస్క్లో గెలవాలనుకుంటే ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తానికి పక్కకు నెట్టేసే రకం ఉంటుంది. శ్రీజ క్యారెక్టర్ నాకు అర్థమైపోతుంది అన్నట్టు సో శ్రీజ గురించి దివ్య మాట్లాడుతుండే. సో దీని తర్వాతకి సంజన ఇక్కడ ఇమెయిల్తో మాట్లాడుతుంది. సో ఏమని మాట్లాడుతుంది అంటే, యాక్చువల్గా ఇప్పుడు భరణి గారి టాపిక్ మెయిన్గా వస్తుంది ఇక్కడ. మెయిన్గా చెప్పినా కదా, సో దివ్య గురించి అందరు కుళ్ళుకుంటున్నారు. మెయిన్గా ఆమె టాపిక్ ఎందుకు అవుతుందంటే, సో భరణి గారు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య ఇవ్వకముందు వరకు సో ఫస్ట్ ప్రయారిటీ గర్ల్స్లలో ఫస్ట్ తనుజ ఉంటే నెక్స్ట్ భరణి గారితో రిలేషన్ మెయింటైన్ చేసేది సిస్టర్గా సంజన ఉండే. ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో హౌస్లోకి అప్పటి నుంచి సో తనుజ ప్లేసే గల్లంత అయిపోయింది. సో తనుజ ప్లేస్ గల్లంత అయింది. ఇక్కడ తనుజ ఫీల్ అయిపోతుంది, ఎక్కువ నాతో ఉండట్లేడు, మొత్తం ఆమెతోనే ఉంటున్నాను, ఆమెకు ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది. సేమ్ టైం ఇక్కడ సంజన గారు కూడా సేమ్ అదే ఫీల్ అనమాట. ఫస్ట్ తమకు సంజనకు అంటే ఫస్ట్ తనుజకు ప్రియారిటీ ఇచ్చేది భరణి అన్న, తర్వాతకి నాకు ఇచ్చేది. ఎప్పుడైతే ఈ అమ్మాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అసలు నా ప్లేసే గల్లంత అయిపోయింది, నేను ఉన్నానా లేనా ఇలాంటి టాపిక్సే లేవు మా మధ్యలో అని చెప్పేసి తను బాగా ఫీల్ అయిపోతుండే. ఎందుకో అర్థం కావట్లేదు. సో గ్యాప్ అనేది వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకోవాలి. అంతేగాని ఆ దూరంగా ఉండకుండా ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా అయిపోతుంది, ఆ అమ్మాయి చేసిందని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే భరణి గారు కూడా అక్కడ ఆమెతో మాట్లాడుతుండు. మీ దగ్గర చిన్న గ్యాప్ రావచ్చు, ఆ గ్యాప్ని క్లియర్గా తీసేసుకుంటే అయిపోయి ఉండే.
బట్ వాటి గురించి పెద్దగా హైలైట్ చేయడం ఎందుకని కరెక్ట్ కావట్లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు శ్రీజ కూడా మైండ్లో చాలా ఉంది ఈ టాపిక్లో. ఇప్పుడు మనకి చెప్పిన కదా నేను శ్రీజ గురించి లాస్ట్లో మాట్లాడినా కదా. సో ఆమె బాగా ఇట్లా వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి ఒక సిచ్యువేషన్ దగ్గర తనకు ఒక పేరు చెప్తే దానికి ఆ రీజన్ పట్టుకొని నెక్స్ట్ లెవెల్లో ఇష్యూ చేసింది అనమాట. అసలు ఈమె దివ్యతోటి గొడవనే పడుతుంది. నా పేరు ఎందుకు చెప్పినవు, నేనేం తప్పు చేసినా, నాతో పాటు ఇక్కడ సుమన్ ఉన్నాడు, సుమన్ కన్నా నేనే బెటర్ కదా అని చెప్పేసి తన తోటి కంటెస్టెంట్ని అంటే తన టీమ్మేట్ని అక్కడ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక టాస్క్లు రెండు టాస్క్లు ఆడినాయి. ఒక టాస్క్ బాగా ఆడిళ్ళు, సెకండ్ టాస్క్ ఆడినా కూడా వీళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల ఆ టాస్క్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో థర్డ్ టాస్క్ ఏంటిదంటే ఇప్పుడు మ్యాచ్ ఇట్ వినిట్ అని చెప్పేసి. సో ఇందులో దరిద్రం ఎట్లుందంటే మెయిన్గా ఏం లేదు, మ్యాచ్ ఇట్ వినిట్ అని ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న టీమ్స్ నుంచి సో వీళ్ళు ఒకటి యాక్టివిటీ ఏరియాలో ఒక రెడ్ ఒక టేబుల్ పైన ఒక రెడ్ ఒక క్లాత్ ఉంటుంది, దానిపైన ఒక బొమ్మ పెట్టి ఉంటుంది అనమాట. సేమ్ అలాంటి బొమ్మ అంటే సిమిలర్ పోలికలతోటి మిగతా బొమ్మలు కూడా ఉంటాయి. సో ఎవరైతే ఈ డ్రాయింగ్ ఇస్తారో వాళ్ళు ఇక్కడ బజర్ వచ్చినప్పుడు అలా ఆ రూమ్లోకి వెళ్ళాలి. ఆ యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాతకి ఆ బొమ్మను చూసి మళ్ళీ బజర్ మోగిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చేసి హాల్కి వచ్చేసి ఆ బోర్డు ఉంటుంది, వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక బోర్డు ఇస్తారు. సో ఆ బోర్డు పైన ఆ బొమ్మను గీయాలి. వీళ్ళు ఆ బొమ్మ ఎగ్జాక్ట్గా ఏదైతే బొమ్మ అనుకుంటున్నారో ఆ బొమ్మను వీళ్ళు తీసుకొచ్చి పెడితే కరెక్ట్. వీళ్ళు చూసిన అక్కడ ఏదైతే రెడ్ క్లాత్ పైన ఉన్న బొమ్మ ఎగ్జాక్ట్గా వీళ్ళు గీసిన తర్వాతకి పోయినోళ్ళు మిగతా టీమేట్లు ఇంకుంటారు కదా, సో వాళ్ళు ఎగ్జాక్ట్గా బొమ్మ తీసుకొస్తే వాళ్ళు విన్ అవుతారు. ఇట్లా రౌండ్ బై నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ విన్ అయిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆడడానికి ఉండదు, సెకండ్ విన్ మళ్ళీ థర్డ్ రౌండ్ ఆడరు. సో అట్లా 1 by 1 ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళు అంతా పక్కకు పోతుంటారు. లాస్ట్ వరకు ఆడిన వాళ్ళు లాస్ట్ మొత్తానికి 0 points ఉంటాయి. ఇందులో గేమ్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకున్నది ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి దివ్య బాగా అర్థం చేసుకుంది. సో ఫస్ట్ బజర్ రావడంతో ఒక లేడీ బొమ్మ ఉండే, ఆ లేడీ బొమ్మకు కరెక్ట్గా గీసిన తర్వాతకి వీళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ ఇస్తున్నారు అనమాట. అసలు బిగ్ బాస్ ఏం టాస్క్ ఇచ్చిండు, అసలు టాస్క్ ఏంటిది, అక్కడ ఉన్న కండిషన్స్ అనేది అర్థం చేసుకొని గేమ్ ఆడితే బాగుండు. వీళ్ళు డ్రాయింగ్ గేమ్ అని చెప్పేసి అన్నారంటే అక్కడ చాలా బొమ్మలు ఉండేసరికి వీళ్ళు ఏదో ఒక బొమ్మ పోయి పట్టుకొని వస్తున్నారు, లేకుంటే వేరే బొమ్మలు గీస్తున్నారు. బిగ్ బాస్ చెప్పింది ఏంటిది, రెడ్ క్లాత్ పైన ఒక బొమ్మ ఉంటుంది. సో దాన్ని మీరు కరెక్ట్గా చూసుకొని అది ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చిన వాళ్ళు విన్నర్ అవుతారు. అది చెప్తే వీళ్ళు పోయిన వాళ్ళు బొమ్మలు గీస్తానికి పోయిన వాళ్ళు అది ఏదేదో అనుకుంటారు, ఏదేదో బొమ్మలు గీస్తారు. కాకపోతే ఫస్ట్ టాస్క్లో కరెక్ట్గా దివ్య గారు కరెక్ట్గా అక్కడ తనకు గేమ్ అర్థం చేసుకుంది, అదేవిధంగా బొమ్మ గీసింది. సో భరణి గారు వెళ్ళి బొమ్మ తీసుకొచ్చిండు, అంటే అందరు వెళ్ళి అందులో భరణి గారికి ఎగ్జాక్ట్ తను గీసిన బొమ్మకు భరణి గారు ఎగ్జాక్ట్ తీసుకొచ్చిండు. సో ఆ టాస్క్లో విన్ అయ్యాడు. తర్వాతకి ఇట్లా రౌండ్ సో ఫస్ట్ రౌండ్ భరణి గారు గెలిచిండు, సెకండ్ రౌండ్ ఫ్లోరా. సో ఫ్లోరా ఏ విధంగా గెలిచిందంటే యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఇక భరణి గారు దివ్య పోయిన తర్వాతకి తనుజ డ్రాయింగ్ బాగా గీస్తుంది. సో ప్రతిసారి పోయినా అంటే ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ అయినా కూడా బాగానే గీస్తుంది. తను ఏదైతే బొమ్మ ఎగ్జాక్ట్గా బొమ్మ గీస్తుండే. కాకపోతే ఈమె చేసిన మిస్టేక్ ఈమెకి దెబ్బేసింది అనమాట. అందరు పోతున్నారు కరెక్ట్గా బొమ్మ ఏంటిదో చూడట్లేరు, ఏదో 2-3 కనబడేసరికి ఉరుకుతున్నారు, ఏదో తీసుకొద్దాం అనుకునేసరికి పోయినోళ్ళని పోనీయకుండా మళ్ళీ వచ్చేసి పిలిచింది అనమాట వాళ్ళను. కరెక్ట్ చూసుకొని వెళ్ళండి, తొందరపడిపోకండి అని చెప్పేసరికి అప్పుడు సంజన గారు ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. ఏంటిదంటే సో ఆమె బొమ్మ చూడు అని చెప్పేసి, ఎందుకంటే ఈమెకు బొమ్మ గీరాట్లేదు మెయిన్గా సంజనకి. సో ఏమంటే ఫ్లోరా అక్కడ చెప్పిన మాటలు కరెక్ట్గా క్యాచ్ చేసేసింది, ఈమె గీసిన బొమ్మను చూసింది, పోయింది, ఆ బొమ్మ తీసుకొచ్చి పడేసింది. సో అట్లా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఫ్లోరా, సో థర్డ్ రౌండ్కి వచ్చేసరికి శ్రీజ, తర్వాత ఫోర్త్ రౌండ్కి వచ్చేసరికి రీతు, డెమన్ అండ్ రీతు. ఇక లాస్ట్ రౌండ్లో మిగిలింది మెయిన్గా కళ్యాణ్ను అలానే తనుజ. కాబట్టి వీళ్ళకి 0 అనమాట. చెప్పినా కదా బొమ్మలు కరెక్ట్ వీళ్ళు గీసినా కూడా స్ట్రాటజీనే కరెక్ట్ లేదు. సేమ్ టైం ఏంటంటే కళ్యాణ్ కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది. బొమ్మ ఏం గీస్తుంది తనుజ, సో ఆ బొమ్మ అది ఉందా లేదా అనేది చూసుకోవాలి. కొద్దిసేపు ఆగినా బాగుండు, ఎందుకంటే అక్కడ అందరికి ఒకసారి పంపిస్తారు, మళ్ళీ అందరినీ ఒకసారి బయటికి పంపిస్తారు, లోపలికి ఒకసారి బయటకు ఒకసారి. అంత టైం ఉన్నప్పుడు కరెక్ట్గా ఏ బొమ్మ గీస్తుందో ఆ బొమ్మను చూసిన తర్వాతకి డెసిషన్ తీసుకుంటే బాగుండే. బట్ తన కొంచెం తొందరపాటు అనేది ఈ టాస్క్లో శ్రీజ ఎప్పుడో సెకండ్ ప్లేస్లోనే గెలవాల్సి ఉండే. బట్ తను చేసిన మిస్టేక్ వల్ల, కళ్యాణ్ చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ గేమ్ అనేది ఓడిపోయింది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే హోల్ ఇట్ లాంగ్ అని చెప్పేసి. సో ఇటువైపు తాడు ఉంటాయి, ఇటువైపు హ్యాండిల్స్ లెక్క ఉంటాయి. టీమేట్స్ కూడా ఒక పర్సన్ ఇటువైపు ఉండాలి, ఇంకో టీమేట్ ఉండాలి అనమాట. వీళ్ళ మధ్య అప్పుడప్పుడు బిగ్ బాస్ చెప్పిన ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని సలహాలు ఇస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడనమాట. సో అక్కడ సాక్స్ అని చెప్పేసి ఉంటాయి. సో వాటిని అక్కడ వాళ్ళ టేబుల్ ఉంటుంది అనమాట, దానిపైన వీళ్ళు చేయాలి. సో లాస్ట్ వరకు ఎవరైతే దాన్ని నేలపైన తాకకుండా ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఈ టాస్క్లో కూడా మంచిగా ఆడుతుంది తనుజ బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. తనుజ బాగా ఆడుతుంటే సంజన గారు వచ్చేసి కళ్యాణ్కి చెప్పడము, సో తను కొంచెం హ్యాండ్ బ్యాక్ వెళ్ళమని బ్యాక్ వెళ్తే మంచిగా ఇంకా ఒక కరెక్ట్ గ్రిప్ ఉంటుందని చెప్పేసి చెప్పడంతో ఆయన ఆలోచించకుండా
సంజయ్ తనుజను కొంచెం నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేసరికి అట్లా ముందుకెళ్ళే టైంలో మనడు బ్యాలెన్స్ కోల్పోయి అక్కడ ఆ సాక్స్ కూడా కింద పడ్డాయి. బట్ అది లాస్ట్లో అనుకోండి. సో కొద్దిసేపు ఉంటే ఖచ్చితంగా ఈ సెకండ్ టాస్క్లో వీళ్ళే విన్ అయ్యేటోళ్ళు. సో ఇదని చెప్తున్నా, ఎంత మంచిగా అయినా కూడా వీళ్ళకి రావాల్సింది లేదని చెప్పేసినప్పుడు ఖచ్చితంగా రాదు కదా. సో అట్లే అయిపోతుంది. ఎవరో చెప్పిన సలహాలు వీళ్ళు పాటించడం ఎందుకు, అప్పటివరకు బాగా ఆడిన వాళ్ళు ఆ సలహా వీళ్ళు పాటించడంతో వీళ్ళు ఆ టాస్క్ నుంచి పోయిళ్ళు. లేకుంటే కొద్దిసేపు సంజయ్ అక్కడ రాకున్నా, లేకుంటే సంజయ్ చెప్పిన మాటలను కళ్యాణ్ పట్టించుకోకుండా కూడా బాగానే ఉండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంచాలక్స్ కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేసిళ్ళు. సో ఫస్ట్ టాస్క్లో ఏమైపోయిందంటే వీళ్ళు చెప్పిన కదా, సో బిగ్ బాస్ చెప్పిన సిచ్యువేషన్ ప్రకారము ఒక్కోసారి ఒక సాక్ వేయాలన్నా 2 సాక్స్ వేయాలని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏ విధంగా డెసిషన్ తీసుకున్నారంటే ముందు ఎవరిని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని వీళ్ళు ఇష్టం కాబట్టి ఉన్న పాయింట్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ బేస్ చేసుకొని ఒక్కొక్కరికి వీళ్ళు సాక్ వేయడం స్టార్ట్ చేసిళ్ళు. సో ఫస్ట్ వేసింది ఇక్కడ భరణి అండ్ దివ్య వాళ్ళ పైన వేసిళ్ళు. సో నెక్స్ట్ రీతు అండ్ డిమోన్ పైన. థర్డ్ టైంకి వచ్చరికి సంజన అండ్ ఫ్లోరా. సో ఆ టైంలో సంజన ఫ్లోరా వాళ్ళ మీద ఆ సాక్ వేసినప్పుడు ఫ్లోరా ఇక్కడ ఎల్బో అనేది బెండ్ అవుతుంది. సో బిగ్ బాస్ చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ టాస్క్లో ఎల్బో అనేది బెండ్ అవ్వద్దు. సో బెండ్ అయితే వాళ్ళ టాస్క్ నుంచి అవుట్ అవ్వాలి. కాకపోతే ఆ టైంలో ఇమ్మాన్యుయల్ అక్కనే ఉన్నాడు, చూసిండు. కాకపోతే ఆ ఫ్లోరా గారు మీ చేయి బెండ్ అవుతుందమ్మా చూసుకోండి అని చెప్పేసి అంటుండే, కానీ లేదు మీరు ఈ టాస్క్ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి చెప్పలేదు. అయితే కరెక్ట్గా, ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైతే రాము చూసినమ్మటే సుమన్ అండ్ శ్రీజ ఫస్ట్ వాళ్ళు కొద్దిసేపు చూసిళ్ళు, వాళ్ళ బ్యాలెన్స్ ఆగలేదు, వాళ్ళు కింద పడిపోయారు అనుకోండి. సో సెకండ్ వచ్చేసరికి భరణి గారు లైట్గా ఇది ఎల్బో బెండ్ అవ్వడంతో అక్కడనే దూరంలో ఉన్న రాము వచ్చేసి ఇక్కడ భరణి గారితో డిస్కషన్ చేసి అన్న మీరు తీయాలి ఖచ్చితంగా, నేను తెలుసుగా నేను అబద్ధం చెప్పానని చెప్పేసి అక్కడ భరణి గారితో డిస్కషన్ చేసి మరి ఆ టాస్క్ నుంచి తనను తీసేసిండు. చిన్న మిస్టేక్ అంతే, మామూలుగా కంపేర్ విత్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే అసలు అది పాయింటే కాదు. కాకపోతే బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటిది, ఖచ్చితంగా అది బెండ్ అవ్వద్దు, ఎల్బో బెండ్ అవ్వద్దు. సో ఆ పాయింట్ ప్రకారం చూసుకుంటే అక్కడ భరణి గారు అవుట్. అలాగే అదే పాయింట్ పైన తీసుకుంటే ఫస్ట్ ఫ్లోరా కావాల్సి ఉండే, బట్ అక్కడ ఇమ్మాన్యుయల్ చూసిండు, కానీ చూసి చూడనట్టు ఉండేటట్టు నాకు అనిపించుండే. అలాంటి థర్డ్కి వచ్చేసరికి ఫ్లోరా సంజన, తర్వాతకి ఫిఫ్త్కి వచ్చేసరికి తనుజ కళ్యాణ్, ఫోర్త్కి వచ్చేసరికి తనుజ కళ్యాణ్. చెప్పినా కదా కొద్దిసేపు ఉంటే వీళ్ళు ఇక్కడ టాస్క్లు గెలిచేటోళ్ళు. ఎందుకంటే అప్పటికే రీతు అండ్ డిమాన్కి కూడా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ మీద ఇంకా 2 సాక్స్ పడుతున్నాయి వాళ్ళ మీద. కాకపోతే ఈడ చెప్పడం ఏందో ఆ పాయింట్ని తీసుకొచ్చేసి కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ సంజన గారు కళ్యాణ్ చెప్తే కళ్యాణ్ వచ్చేసి తనుజకి చెప్పింది. అప్పటికే తనుజ అంటుంది, సో నేను ఏ విధంగా కూడా గేమ్ని నేను చూస్తా, నేను పెయిన్ భరిస్తా, సో నాకు సలహాలు ఇవ్వకు, నాకెళ్ళి చూడకు, జస్ట్ ఆ గేమ్ ఆడుతుండు, గేమ్ పైన ఫోకస్ అని చెప్పేసి తనుజ స్టార్టింగ్ నుంచి కూడా కళ్యాణ్ చెప్తూనే ఉంది. కాకపోతే కళ్యాణ్ బాధ ఏంటంటే లేదు తనకి ఇబ్బంది అవుతుంది కావచ్చు, కొంచెం ఉపశమనం అంటే కొంచెం రిలీఫ్ కోసం కొంచెం ఆ విధంగా ఈ ప్రయత్నము, లేకుంటే చెయ్యి ఇట్లా దూరం జరుపుకో, బ్యాక్ వెళ్ళని ఇలాంటి సజెషన్స్ ఇవ్వడంతో తన కాన్సన్ట్రేషన్ మొత్తానికి దెబ్బతిన్నది. దానికి ప్రతిఫలం ఏంటంటే ఆ హ్యాండ్ అనేది లూజ్ అవ్వడము. సో ఎమ్మటే కంట్రోల్ తప్పిండు అక్కడ కళ్యాణ్ది, ఎమ్మటే సాక్స్ ఉన్నాయి మొత్తం కింద పడ్డాయి. సో దానికి ఎఫెక్ట్ ఏంటంటే గెలవాల్సిన టాస్క్లో ఓడిపోయారు. సో మొత్తానికి అయితే లాస్ట్ మిగిలింది ఎవరు, ఎలాగూ రీతు అండ్ డిమోన్ కాబట్టి వాళ్ళు పైకి వచ్చేసిళ్ళు. దీని తర్వాతకి ఏం చేసినంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మెయిన్గా ఈ డేంజర్ జోన్లో ఉన్నది ఇప్పుడు కళ్యాణ్ తనుజ బ్యాచ్. సో వీళ్ళు ఒక టీం ఉంది. నెక్స్ట్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి. సో వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉన్నారు బాటంలో. అప్పుడు బిగ్ బాస్ చెప్పింది కదా ఈ టీం నుంచి వరస్ట్ పర్ఫార్మర్, అలానే ఈ టీం నుంచి వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు చెప్పమని చెప్పేసి చెప్పిండు అనమాట. బిగ్ బాస్ వీళ్ళని చెప్పిండు. సో చెప్తే ఫస్ట్ సుమను, సో రీతును డిమోన్ వీళ్ళిద్దరు డిసైడ్ చేసిందంటే ఇక్కడ సుమన్ ఒకరు, ఆ టీం నుంచి సుమను, నెక్స్ట్ ఈ టీం నుంచి కళ్యాణ్. ఎందుకంటే సుమన్ గురించి చెప్పిళ్ళు కొంచెం కరెక్ట్గా కంట్రోలింగ్ లేదు, అక్కడ శ్రీజ కరెక్ట్ ఆడినా కూడా కంట్రోల్ చేయలేదని చెప్పేసి, అలానే తన ఆట గురించి మాట్లాడారు. సో కళ్యాణ్ తనుజ ప్రతిసారి బాగానే ఆడుతుండే, బట్ ఇక్కడ ఏదో మిస్టేక్ ఉండే, ఈయన దగ్గర కొంచెం బాగా ఆడితే బాగుండని చెప్పేసి రీతు చెప్పింది. సో నెక్స్ట్ సంజన టీం వరకు వచ్చేసరికి శెట్టి అంటే సుమన్ శెట్టి ఒకవైపు అటువైపు వరస్ట్ పర్ఫార్మర్, కళ్యాణ్ ఇంకొక వరస్ట్ పర్ఫార్మర్. నెక్స్ట్ భరణి గారికి వచ్చేసరికి కళ్యాణ్ వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ శ్రీజ వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి అన్నది. సో శ్రీజ ఎందుకు వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి దివ్య అన్నదంటే ఇక్కడ సంజన అండ్ ఫ్లోరా సో వీళ్ళిద్దరు లేడీస్. సేమ్ టైము కొంచెం కంపారిటివ్లీ ఇక్కడ సంజనతో కంపేర్ చేస్తే ఫ్లోరా కొంచెం వీకే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సంజన ఫ్లోరా గారితో చేయించుకున్న పని ఏ విధంగా ఉంది, దానికి రిజల్ట్ వాళ్ళు ఏ విధంగా గెలిచిళ్ళు. ఇక్కడ సుమన్ శెట్టి శ్రీజ, సో వీళ్ళలో కంపేర్ చేసుకుంటే శ్రీజ బాగానే ఆడుతుంది. సో తను కరెక్ట్గా స్ట్రాటజీస్ అక్కడ ప్లే చేయాల్సింది పోయి తికమక మొత్తం లేనిపోని స్ట్రాటజీస్ అని చెప్పేసి ఏది పడుతుందో అప్లై చేయడంతో సుమన్ శెట్టి గారి కన్ఫ్యూజన్లో తన బెస్ట్ ఇవ్వలేకపోయిండు. సో తనతో కరెక్ట్గా పని చేయించుకోలేదని చెప్పేసి చెప్పిందనమాట.
ఇది చెప్పడంతో ఇక జస్ట్ ఓన్లీ సలహాలు ఇచ్చేసేలా అని చెప్పేసి బిగ్ బాస్ అంటే ఆ సలహాలను వీళ్ళు తీసుకోవాలి, అక్కడ పర్ఫార్మర్ని ఎంచుకొని పక్కన పెట్టేశారు అంతే టాపిక్. దీంట్లో కూడా ఎంత ఇష్యూ చేసిందండి శ్రీజ, నేనే కనబడ్డానా, నేనే ఇష్యూ చేసినా, నువ్వు చేయలేదా అని చెప్పేసి ఈమెతోటి డిస్కషన్ చిన్నపాటి దొరికిందే సంద అని చెప్పేసి మళ్ళీ భరణి గారిని తీసుకొచ్చి భరణి గారి మీద మళ్ళీ లేనిపోని టాపిక్ మీద డైవర్ట్ అనమాట. సో దొరికింది కాబట్టి ఇటు మాట్లాడితే అటు మాట్లాడితే. బట్ దివ్య అయితే స్టార్టింగ్ నుంచి ఒకటే స్టాండ్ మీద ఉంది. సో నా ఒపీనియన్ అడిగింది బిగ్ బాస్, సో నా ఒపీనియన్ చెప్పిన, మా టీం ఒపీనియన్ చెప్పినాము. సో నువ్వు ఎంత అరిచినా అరుచుకోమ్మా, నాకు ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మీ దాంట్లో వరస్ట్ పర్ఫార్మర్ అడిగిండు. సో నాకు అనిపించింది నువ్వు చేయబట్టే మీరు ఓడిపోయాలని చెప్పేసి. సో దాన్ని చెప్పిన, నువ్వు తీసుకుంటావో తీసుకోవాలో నీ ఇష్టం అని చెప్పేసి అన్నది. అప్పుడు ఇక్కడ శ్రీజ అంట కదా, సో మీ దాంట్లో కూడా నువ్వే వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి మాట్లాడితే బిగ్ బాస్ ఏం చెప్పలే కదా, వరస్ట్ పర్ఫార్మర్ మా గురించి మా దాంట్లో ఎవరినో చెప్పని చెప్పలే కదా, అది ఎందుకు చెప్తానంటే నా ఇష్టం చెప్పుకుంటా నా ఉంటుంది, చెప్పుకో అని చెప్పేసి మాట్లాడిలు. సో ఇదే డిస్కషన్ అనమాట. సో మెయిన్గా చెప్పిన కదా, మెయిన్గా 2-3 టాపిక్స్. శ్రీజకు కొంచెం ఆ నోటి దూల మళ్ళీ పెరుగుతుంది. తనుజ ఆడినా కూడా కరెక్ట్గా ఆ గేమ్ని కంటిన్యూ చేసే దాంట్లో సక్సెస్ అవ్వడంలో విఫలం అవుతూనే ఉంది. నెక్స్ట్ సో దివ్య మెయిన్గా టార్గెట్ అయిపోతుంది చాలామందికి, చెప్పిన కదా ఎగ్జాంపుల్ కూడా. సో ఇది మొత్తానికి వీడియో. మరి మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, చెప్పిన కదా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే మీ ఒపీనియన్కి కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.